మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. గాజువాక లంక గ్రౌండ్స్లో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఏర్పాటు చేసిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతి నిమజ్జనం చాలా ఘనంగా జరిగింది. మొదటగా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు గణేష్ చెప్పినట్టుగానే భక్తులందరికీ కూడా స్వామివారికి ఘనమైన పూజలు అందించినటువంటి 1,00,000 చీరలతో తయారు చేసినటువంటి మహాగణపతి నిమజ్జనం ఎలా జరగబోతోంది అనేది కూడా ఐ డ్రీమ్ ఛానల్తో ముందుగానే చెప్పడం జరిగింది. ఈరోజు భక్తులందరికీ కూడా ప్రసాదంగా ఆ పూజలు అందుకున్నటువంటి స్వామివారి విగ్రహాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన చీరలు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా గాజువాక పోలీసులు భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమం అయితే ముగిసింది. సో ఎవ్రీ ఇయర్ మనం చూస్తున్నాం గాజువాక లంక గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తున్నటువంటి గణపతి ఉత్సవాల పైన భక్తుల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ సరికొత్త థీమ్, అత్యధికమైన ఎత్తు కలిగినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే వరల్డ్ రికార్డ్ భారీ లడ్డూతో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినటువంటి ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఈ ఏడాది కూడా గణపతి ఉత్సవాలను ఇలా ముగించడం జరిగింది. గణేష్ గారు, మీరు అనుకున్నట్టుగానే ఇక్కడ స్వామివారికి ఏదైతే పూజలు అందించినటువంటి శారీస్ ఉన్నాయో చీరలన్నీ కూడా భక్తులకు ఇచ్చారు. సో మొత్తం ఎంతమంది క్రౌడ్ ఈరోజు వచ్చింది? యాక్చువల్లీ ఈరోజు మనకి ఏంటంటే రేపు చంద్రగ్రహణం కారణంగా సడన్గా ఈరోజు మనం నిమజ్జన కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. గత ప్రతి సంవత్సరం మనం 21 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం సంపూర్ణ చంద్రగ్రహణం రేపు ఉందని మా వేద పండితులు చెప్పడం, ఇమీడియట్గా నిమజ్జన ఏర్పాట్లు కూడా చేయడం కొంచెం ఏంటంటే భక్తులకు కూడా ప్రవేశపెట్టలేదండి. మా కమిటీ మెంబర్స్ వరకు లోన్ లడ్డు ఆప్షన్ కూడా ఈరోజు 13,70,000కి స్వామివారి లడ్డు ప్రసాదం కూడా తుంపాల చిరంజీవి గారు అని చెప్పి జనసేన నాయకులు ఆయన సొంతం చేసుకుని అది పవన్ కళ్యాణ్ గారికి అందిస్తామని కూడా చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మనకి స్వామివారి వస్త్రాలు కూడా ఏవైతే మనకి యూజ్ చేసిన చీరలు ఉన్నాయో భక్తులకు ఆల్రెడీ పంపిణీ చేయడం జరిగిందండి. రేపు చంద్రగ్రహణం కారణంగా భక్తులకు చాలామందికి అన్నదానానికి విరాళాలు ఇచ్చిన భక్తులందరికీ కూడా సోమవారం ఉదయం ప్రసాదంతో సహా స్వామివారి వస్త్రంగా వాడిన చీరలు కూడా మనం భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి. వినాయక చవితి ఉత్సవాలు అనేటప్పటికీ తెలుగు స్టేట్స్లో గాజువాక పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులోనూ లంకా గ్రౌండ్స్లో ఈ ఏడాది వినాయకుడిని ఎలా ప్రతిష్ఠించబోతున్నారు అని ఈసారి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. చీరాల నుంచి తీసుకొచ్చినటువంటి ఆర్టిస్టులతో చీరలతో మహాగణపతిని ప్రతిష్ఠించడం ఎలా జరిగాయి ఇన్ని రోజుల పాటు ఉత్సవాలు? 11 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు పూజా కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా ఉదయం సాయంత్రం పూజలు అర్చనలు హోమాలు చాలా ఘనంగా చేసుకున్నామండి. అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే స్వామివారి వైపు రైట్ సైడ్ ఉన్న బుర్రా కేవ్ సెట్లో రాధాకృష్ణులది కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉన్న మహావిష్ణు స్వామివారిది కూడా చాలా ప్రత్యేక ఆకర్షణగా. నెక్స్ట్ తెనాల నుంచి వచ్చిన నైరా గోల్డ్ వాళ్ళు వచ్చిన ప్రసాదంగా ఇచ్చిన 2.5 టన్నుల భారీ లడ్డు ప్రసాదం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం స్వామివారికి సురుచి ఫుడ్స్ నుంచి తీసుకొచ్చిన మన ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా తాపేశ్వర వాళ్ళు పంపించిన లడ్డు కూడా సుమారు 13,70,000 రూపాయలకి వెళ్ళడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. గతంలో 12 లక్షలకి వెళ్ళింది, ఇంకా 1,70,000 పెరిగింది. ఇంకా ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డులాగే గాజువాక గన్నాథుల లడ్డు కూడా ప్రత్యేకంగా జనాలకు ఆకర్షణగా ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మొదట 21 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు కొనసాగాలి, గణపయ్యకు పూజలు అందాలి అని అనుకున్నప్పటికీ ఈ గ్రహణం ఏదైతే ఉందో పండితుల చెప్పినటువంటి డైరెక్షన్స్తో మీరు ముందస్తుగా అవునండి. యాక్చువల్లీ మనం అది 21 రోజుకైనా షెడ్యూల్ ప్రిపేర్ చేసాం. కానీ చాలామంది వేద పండితులు చాలామంది పూజలు చెప్పడం ఏంటంటే గ్రహణం ముందు స్వామివారిని ఉండకూడదు, ఒకళ్ళు తీసినది మంచిది కాదని చెప్పి వేద పండితుల సలహా మేరకు మేము ఈరోజు స్వామివారి నిమజ్జనోత్సవం కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా పసుపు, చందనం, కుంకుమ, విభూది అలాగే మనకి భారీ పువ్వులు తీసుకొచ్చి కడియ నుంచి వాళ్ళతో అభిషేకం చేసి స్వామివారి అనంతరం స్వామివారికి వాడిన చీరలన్నీ కూడా తీసి భక్తులందరికీ ఇవ్వడం జరిగిందండి. సోషల్ మీడియాలో కూడా 1,00,000 చీరల గణపతిని ఎప్పుడు చూస్తామా అనేటటువంటి క్యూరియాసిటీ కలిగించింది స్వామివారి అవుట్పుట్ విగ్రహం రూపు కూడా. సో భక్తుల నుంచి ఇప్పటి వరకు రెస్పాన్స్ ఎలా ఉంది? నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ఎలాంటి ఎంకరేజ్మెంట్ తీసుకుంటున్నారు? భక్తుల్లో రెస్పాన్స్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి 2023-24 వరకు కూడా భక్తులు జనాలు మినిమం ఒక లెక్క ఉండేదండి. దాని ప్రకారమే మనం మార్కెట్లు ఏర్పాటు చేసుకున్నామే. కానీ ఈసారి ఏంటంటే నార్మల్గా మార్నింగ్ 6 గంటల నుంచి మొదలైన క్రౌడ్ రాత్రి 11 గంటల వరకు కూడా ఒక రోజుకి 50,000 నుంచి 80,000 మంది భక్తులు, శని ఆదివారం అయితే మినిమం 1,00,000 మంది భక్తులు పైగా దర్శించుకున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఎంత ఆదరణ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో డిపార్ట్మెంట్ నుంచి మీకు సహకారం ఎట్లా ఉంది? ఎందుకంటే వచ్చే క్రౌడ్ని కూడా మీరు ఫేస్ చేయడం అంటే అంతే చిన్న విషయం కాదు. ఎందుకంటే మీరు విగ్రహాన్ని ఎంత థీమ్తో పెట్టుకుంటున్నారో భక్తులు కూడా అంతే క్రౌడ్ వస్తూ ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారం, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ప్రత్యేకంగా మాకు చాలా కృతజ్ఞతలు చెప్పాలండి. వాళ్ళకి ఈరోజు కార్యక్రమం ఇంత చక్కగా ప్రశాంతంగా జరిగిందంటే ఇంత జనాభా మధ్యలో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జీవీఎంసీ డిపార్ట్మెంట్ కానీ, మొత్తం అంత మీడియా సంస్థలు కానీ అన్నీ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ఆర్ఎంబీ కానీ, మన ఎలక్ట్రికల్ అన్ని
డిపార్ట్మెంట్స్ కూడా మాకు ప్రత్యేకంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగా సాయం చేశారు. ఇదే సహకారంతో ప్రతి సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున గణేశోత్సవాలు చేసుకుంటాం. సో ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, గాజువాక లంక గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన 1,00,000 చీరలతో తయారు చేసినటువంటి శ్రీ సుందర వస్త్ర మహాగణపతి నిమజ్జన కార్యక్రమం. ఎందుకంటే రేపు గ్రహణం కాబట్టి ఖచ్చితంగా ముందు రోజునే స్వామివారి విగ్రహం నిమజ్జనాలు చేయాలి అని పండితులు ఇచ్చినటువంటి సలహాల మేరకు ఈరోజు అయితే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ఇలా ముగించారు. సో స్వామివారికి ఇన్ని రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఆ శారీస్ ఏవైతే చీరలు ఉన్నాయో భక్తులకు మహాప్రసాదంగా అందించడంతో పాటు రికార్డ్ స్థాయిలో మళ్ళీ గాజువాకలో లడ్డూ ప్రసాదాన్ని కూడా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి సొంతం చేసుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రజెంట్ చేస్తారు అని చెప్పడం ఇంకా సంతోషంగా ఉంది అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా తెలుగు స్టేట్స్లోనే గాజువాకలో ఈ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి వినాయక చవితి విగ్రహాలు కావచ్చు, ఉత్సవాలు కావచ్చు, చాలా వైబ్రెంట్గా కొనసాగాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా మరింత ఎక్స్పెక్టేషన్స్ భక్తుల్లో ఉన్నట్టుగాని ఇప్పటి వరకు ఉన్న ఒడిదుడుకులు చిన్న లోపాలు ఇవన్నీ సవరించుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ సక్సెస్ చేసేలాగా వినాయక చవితి ఉత్సవాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాము అంటున్నారు గణేష్.